क्या नंबर है? 84। रजिस्टर कम होगा 143। మినిట్స్లో అందరూ వస్తారు. ముఖ్యమైన వాళ్ళు
చీఫ్ గెస్ట్ వారు కూడా మనకు ఒక 10 నిమిషాల్లో అందరూ వస్తారు. పెద్దలు ఎంఈఓ గారు, అయ్యప్పరెడ్డి సార్ గారు, అల్లపరెడ్డి సార్ గారు, షఫీద్దీన్ గారు అందరూ ఇప్పుడు మన మధ్య ఉన్నారు. సిఐ గారు, అలాగే చైర్మన్ తెలంగాణ స్టేట్ గిరిధర్ రెడ్డి గారు, వారు ముఖ్యమైనటువంటి వక్త స్పీకర్ డాక్టర్ భాస్కర్ యోగి వికారాబాద్ నుంచి ఒక 10 నిమిషాల్లో వారు ఇక్కడికి వచ్చేస్తారు. ప్లీజ్ కమ్. अल्हम्दुलिल्लाह सर. अस्सलाम वालेकुम सर. Any other correspondence also? Any name? Santosh sir, Vishal sir, and Madhu, Mujahid sir, and Nagana sir, Jara Sangam. As they have given the lists, if anybody absent is, or if they cannot report it now. Swaras Kumar sir, please wherever you, please kindly send your list of the staff immediately. So very nice, all the schools have come except 2-3 schools. So they also please kindly, if you are present, 100% attendance will be there. This I would like in this list of the correspondence where the honoring is there for the guest. See, I will just you some of the correspondent, they don't know their names when they have to come. Just a list of the names once you should be alert. Just to remind where you have to whom you have to honor. The chief guest, Venkata Ramreddy sir, you should get ready. At the time of chief guest comes, that time you have to honor him. And next, Santosh Kumar sir and Chandrasekhar sir. Bhavat School Chandrasekhar sir and Santosh Kumar. So you both of you get ready. Then Madhusudan sir and Nasiru sir, Vidyaniketan, you also should get ready. Then Janardhan Reddy sir and Mohan Reddy sir, please you also should get ready. And Vishal sir and Shekhar Reddy sir. This देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा शुक्लां ब्रह्म विचारसारपरमाम् आद्यान्तगत्वापिनीं वीणापुस्तकधारिणीम् अभयदाम् जाड्यान्तकारापहाम् हस्ते स्फाटिकमालिकां विदधतीं निःश्वासने संस्मितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां बुद्धिप्रदां शारदां बुद्धिप्रदां शारदां. thank you, Ananda. Thank you, sir. Please sit in the respective places. టీచర్స్ డే 5th సెప్టెంబర్ మనకు తెలుసు ఉపాధ్యాయ దినోత్సవం. ఇక్కడ మనం
టీచర్స్ డే సందర్భంగా 5th సెప్టెంబర్ నాడు అన్ని స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ టీచర్స్ మెయిన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఆ రోజు వీలు కాలేదని మనం ఒక 2-3 రోజులు నెక్స్ట్ అనుకున్న తర్వాత మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ రోజు మనం టీచర్స్ డే ఇక్కడ జహీరాబాద్ లో చాలా అద్భుతంగా గ్రాండ్ గా జరుపుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ మాదిరిగానే ఇప్పుడు కూడా మనం చాలా టీచర్స్ డేని గ్రాండ్ గా చేయాలని మేమందరం ట్రస్మా నిర్ణయించుకొని అందరి స్కూల్స్ సుమారుగా 70 స్కూల్ వాళ్ళకి అందరికీ కూడా మేము ఇన్వైట్ చేస్తే చాలా అద్భుతంగా కార్యక్రమం ఉంటుందని చాలా ఉత్సాహంతో ఇంట్రెస్ట్ తో చాలా మంది స్కూల్స్ పార్టిసిపేట్ అయి ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా మనం ఈ రోజు ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంగా మనకు ప్రోగ్రామ్ కు పిలవగానే విచ్చేసినటువంటి పెద్దలు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంఈఓ బసవరాజ్ సార్ గారు, అలాగే మన కాశీనాథ్ సార్ గారు, వేదికపై ఉన్నటువంటి అలాగే ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్ కు కర్త కర్మక్రియను నడిపించడానికి నేను ఉన్నానని చెప్పే హయత్ హాస్పిటల్ డాక్టర్ అలీముద్దీన్ గారు, బెనజీర్ ఖనం గారు, మా ట్రస్మా యొక్క జిల్లా అధ్యక్షులు జనార్దన్ రెడ్డి సార్ గారు, ట్రస్మా వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి సార్, జిల్లా సెక్రటరీ శ్రీనివాస రెడ్డి సార్ గారు, జనార్దన్ రెడ్డి, మరియు అడ్వైజర్ చీఫ్ అడ్వైజర్ అయ్యప్ప రెడ్డి సార్ గారు, వీళ్ళందరికీ ప్రోగ్రామ్ సందర్భంగా టీచర్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మనం వెల్కమ్ చెప్పగానే సమయం ఇచ్చి ఇక్కడికి రావడం చాలా గొప్ప విషయం. అందులో గురువులు టీచర్స్ అంటే అభిమానం ఎక్కువ కాబట్టి పెద్దలు గెస్ట్లు కూడా పోయిన సంవత్సరంలో చాలా టైం స్పెండ్ చేశారు. మనకు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. అంటే గురువులు సాక్షాత్తు దేవుడితో సమానం కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే గ్రాండ్ గా మనం జరుపుకుంటే 550 మంది కరెస్పాండెంట్ టీచర్స్ మరియు కరెస్పాండెంట్ స్కూల్స్ వాళ్ళందరికీ కూడా పెద్దలు గెస్ట్లు చాలా చక్కగా టైం ఇచ్చి 3 hours ఇచ్చి మనకు టైం ఇచ్చి సన్మానం అయ్యే వరకు ఉన్నారనమాట. ఆ విధంగా మనకి ఈ రోజు కూడా అద్భుతంగా పెద్దలు చాలా మంది వక్తలు పెద్దలు మన మధ్యలో ఉన్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి స్పీకర్ ఒక 10 నిమిషాలు రాబోతున్నారు, డాక్టర్ భాస్కర్ యోగి. వారు వికారాబాద్ అక్కడి నుంచి మనకు ప్రయాసపడి అయినా వస్తున్నారు. మరి టీచర్స్ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి మా ప్రైవేట్ స్కూల్స్ లలో టీచర్స్ చాలా మంది పనిచేస్తున్నారు. ఇందులో నేను ఒక 2 ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాలి. ట్రస్మా స్టేట్ కమిటీ ఉంది, అలాగే ట్రస్మా డిస్ట్రిక్ట్ కమిటీ ఉంది, ట్రస్మా టౌన్ కమిటీ ఉంది. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ దీని ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరము చాలా అద్భుతంగా టీచర్స్ డే ఒకటే కాదు, చిల్డ్రన్స్ డే, ఉమెన్స్ డే, ఇంకా గేమ్స్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాం. అది కాకుండా ఇంకా సేవా కార్యక్రమాలు సోషల్ గా ఎక్కడైనా ఏదైనా అవసరం అనుకుంటే అవసరమైన చోట మేము ఉన్నామని వారికి ఆదుకోవడానికి కూడా ట్రస్మా పనిచేస్తుంది. ఆ విధంగా పనిచేస్తూ మేము ట్రస్మా ఒకటి కరస్పాండెంట్స్ అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని పనిచేస్తున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ ప్రతి స్కూల్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి స్కూల్లో సుమారుగా 30 నుంచి 40 మంది టీచర్లు పనిచేస్తున్నారు యావరేజ్ గా ప్రతి స్కూల్లో. మా యొక్క బడ్జెట్ స్కూల్స్ ట్రస్మా అంటేనే బడ్జెట్ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ సుమారుగా 30 నుంచి 40 మంది టీచర్స్. అందులో కొన్ని స్కూళ్ళలో ఇంకా ఎక్కువ ఉన్నారు, 70 టీచర్స్ కూడా ఉన్నారు, 70, 80, 100 వరకు పెద్ద స్కూల్లో. అంటే యావరేజ్ గా తీసుకుంటే ఈ టీచర్స్ లో ప్రతి స్కూల్లో అభినందనలు. ఎందుకంటే మీరు చేసేదానికంటే డబల్ వర్క్ మీరు చేస్తారు కాబట్టి మీరు గుర్తించాలి. ఆ విధంగా ఈ టీచర్స్ అందరికీ మేము మా యొక్క బడ్జెట్ స్థాయిని బట్టి తక్కువ శాలరీ చేస్తున్నాం. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుని మమ్మల్ని బాగా సహకరించి పనిచేస్తున్నారు. ఎక్కడో పనిచేస్తున్నటువంటి చాలా బిజినెస్ కానీ ఇంకెక్కడో శాలరీస్ వస్తున్నా వారి అవి కాదని ఒక ఉపాధ్యాయ వృత్తి విలువైనదని చాలా ఉత్తమమైనదని భావించి స్కూల్ కానీ నాకు వృత్తి విలువలు మనకు సంస్కృతి సాంప్రదాయాలు ఉపాధ్యాయ వృత్తి యొక్క గౌరవం పెద్ద ఉన్నత స్థానంలో ఉంచారు కాబట్టి మనం ఆ విధంగా వాళ్ళ స్ఫూర్తితో ఈ రోజు పనిచేస్తూ స్కూళ్ళు నడుపుతున్నాం, మనం అందరినీ పోషిస్తున్నాం. కాబట్టి
teachers. So I request you, sir, please give your valuable message. ఓకే సార్, నెక్స్ట్ ఏం పర్లేదు. ఇప్పుడు మనందరికీ బాస్ అంటే టీచర్స్ కి, కరెస్పాండెంట్, ప్రిన్సిపాల్స్ అందరికి మన బాస్ అయినటువంటి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు ఎస్ బసవరాజ్ గారు, ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ మెసేజ్ టు అవర్ టీచర్స్ అండ్ కరెస్పాండెంట్స్. ఈరోజు ట్రస్మా ఆధ్వర్యంలో టీచర్స్ డే కార్యక్రమం బసవ నిలయంలో మన జైరాబాద్ తాలూకాలోని ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం. అందులో భాగంగా ఈ సమావేశానికి వచ్చి ఆశీనులైనటువంటి పెద్దలందరికీ, అదే మాదిరిగా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి పాఠశాలల కరస్పాండెంట్, ప్రిన్సిపల్స్ మరియు ఉపాధ్యాయ సోదరిమణులు, పత్రికా విలేకరులు అందరికీ కూడా నమస్కారాలు. హ్యాపీ టీచర్స్ డే. ఈ మానవ పుట్టుకనే ఒక విజయం. అన్ని ప్రాణులకి మానవ జన్మ అనేది ఉత్తమమైనది. అందులో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని ఆ వృత్తిలో కొనసాగుతున్నందుకు మనమందరం కూడా గర్వపడాలి, భగవంతుని ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం. ఎంతో పుణ్యం చేస్తే కానీ పూర్వజన్మంలో ఇలాంటి ఉన్నతమైనటువంటి వృత్తి చేరుకోలేదు. ఈ ఉపాధ్యాయ వృత్తి ద్వారా మన దేశ భవిష్యత్తును కూడా నిర్మించుకోవడానికి తరగతి 4 గోడల మధ్య ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, పేద విద్యార్థులు అందరికీ కూడా సన్మార్గంలో మంచి క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు, ఐఏఎస్, ఐపీఎస్ అలాంటి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి దూరపడినటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది. ఇలాంటి వృత్తిలో ఉండి మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్న వారి యొక్క శిష్యులు రాష్ట్రపతి అయిన తర్వాత డాక్టర్ విషయం చెప్పడానికి వెళ్ళినప్పుడు అప్పుడు అన్నాడు, నాకు చెప్తే కాదు, ఈరోజు నా జన్మదినం కావున ఇక నుండి నా జన్మదినంనే టీచర్స్ డేగా దేశం యావత్తు జరుపుకోవాలని నిర్ణయించిన. అప్పటి నుండి మన భారతదేశంలో 5th సెప్టెంబర్ నాడు గురు పూజోత్సవం, టీచర్స్ డే జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మీరందరూ కంకణబద్ధులై మీ యొక్క వృత్తి ధర్మాన్ని నిస్వార్థంతో, క్రమశిక్షణ రాహిత్యంతో విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక విలువలను, మన దేశం యొక్క ఔన్నత్యాన్ని, పూర్వపరాలను జోడించి, మీ అనుభవాన్ని కూడా జోడించి సమయ సంప్రదాయానుసారం పిల్లలకు దేశభక్తి చాటే విధంగా చెప్తూ విలువలను పెంచుతూ ముందుకు తీసుకెళ్తూ మంచి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ అందుకు మీకు శక్తిని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. District President
Janardhan Reddy sir, please kindly give your message to our ఎంబీఓ శ్రీ బసవరాజ్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ కాశీనాథ్ గారు, అల్లం రెడ్డి గారు, డాక్టర్ గారు, ఇతర పెద్దలు, ఉపాధ్యాయులు అందరికీ నమస్సుమాంజలు. ఈరోజు ఈ గురు పూజోత్సవ సందర్భంగా ప్రైవేటు ఉపాధ్యాయులందరికీ కూడా గురు పూజోత్సవ దిన శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా ఎవరైతే సన్మానం పొందబోతున్నారో ఈ సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయులుగా వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాలు ప్రైవేటు విద్యా సంస్థల సంఘాల తరఫున ప్రాంతాల వారీగా ఇప్పుడు అన్ని ప్రాంతాలలో నిర్వహించబడుతున్నాయి. వాస్తవానికి 60% మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. ప్రధాన భాగస్వామ్యం ఫలితాలలో కూడా ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉన్నది వాస్తవం. అయినప్పటికీ ప్రైవేటు ఉపాధ్యాయులకు ఈ ఉపాధ్యాయ దిన సందర్భంగా అఫీషియల్ గా ఫెలిసిటేషన్ కార్యక్రమాలు అనేవి ఎక్కడ జరగడం లేదు, అఫీషియల్ గా జరగడం లేదు. అయితే పటాంజలి ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే గారు గత సంవత్సరం నుంచి ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ ప్రైవేట్ ఉపాధ్యాయులకి సన్మానించే ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ గత సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు. ఈ ఉరవడి అన్ని ప్రాంతాలకి విస్తరించాలని, రాబోయే కాలంలో ఇది జిల్లా స్థాయిలో కూడా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మన జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో సుమారు 500 పైచలకు పాఠశాలలు ఉన్నాయి. సుమారు 10,000 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు వరకు ఉంటారు. వీరందరూ కూడా మనం అందరం అంగీకరించాలి. కరెస్పాండెంట్ మిత్రులను అతి తక్కువ జీతాలతోని ఎక్కువ సమయం పాఠశాలలో గడుపుతూ గొప్ప గొప్ప విజయాలు తీసుకొస్తున్న ఉపాధ్యాయులు వీళ్ళందరూ. గట్టిగా అందరం చప్పట్లు కొట్టాలి. సన్మానానికి ఖచ్చితంగా అర్హులు. రాబోయే కాలంలో అఫీషియల్ ప్రోగ్రామ్స్ లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా నేను కూడా ఉపాధ్యాయుడిని, నేను కూడా టీచర్ని. మా స్కూల్లో నేను పాఠాలు చెప్తాను. నాట్ జస్ట్ ఏ స్కూల్ లీడర్, ఐఎమ్ ఆల్సో ఏ టీచర్. ఒక ఉపాధ్యాయుడిగా ఒక విషయం మీ అందరితో నెమరేసుకోవాలనుకుంటున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు అంటూ మన ప్రాచీన సంస్కృతి గురువుకి ఒక ప్రత్యేక స్థానం, ఉన్నతమైన స్థానం మన ప్రాచీన సంస్కృతి మనకు అందించింది. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకి ఇచ్చి గౌరవించింది మన ప్రాచీన సంస్కృతి. మన పూర్వులు, గురువులు, ఉపాధ్యాయులు ఆ యొక్క గొప్ప స్థానాన్ని పదిలపరిచి మన వరకు అందించింది. ఈ స్థానాన్ని, ఈ గొప్ప స్థానాన్ని, ఉన్నతమైన స్థానాన్ని మనం కూడా మన ఉత్తమమైన విద్యా బోధన ద్వారా, స్ఫూర్తినందించే విద్యా బోధన ద్వారా ఈ స్థానాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకుపోయి మన భావితరాలకు అందించాలని చెప్పి ఉపాధ్యాయులుగా కోరుకుంటూ, ఉపాధ్యాయుని మిత్రులందరికీ కూడా విన్నవించుకుంటూ, నాకు ఈరోజు ఈ అద్భుతమైన కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించి గౌరవించిన జైరాబాద్ ట్రస్మా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
Madam, please have it this one. Just visit it. Respected dignitaries of the dais and my wonderful teachers, good afternoon to everyone. Today, as we gather here to celebrate Teachers' Day, I am reminded of the invaluable sacrifices and role that teachers play in shaping not only the minds but also the lives of every individual. As a gynecologist, I would like to take a moment to reflect on the unique connection between teaching and healthcare, particularly in the field of women's health. In my profession, education is not confined to classrooms and lecture halls, but every consultation, every interaction with patient presents an opportunity to educate them, inform them, and guide them. Just like a teacher, I am entrusted with the responsibility to provide knowledge and empower my patients to make informed decisions about their own health. Whether it's educating a young woman about reproductive health, counseling a mother-to-be on a prenatal care, or on menstrual health, the principles of teaching are deeply ingrained in the practice of gynecology. Teachers not only impart knowledge but also inspire confidence, encouragement, and curiosity to nurture growth in the students. In healthcare, we too strive to instill confidence in our patients, helping them navigate through some of the most intimate and personal aspects of their life. I would also like to take this opportunity to honor the teachers in my own life, the mentors, professors, and senior doctors who guided me throughout my journey of medicine. They taught me not just the science of gynecology, but also the art of empathy, patience, and resilience. Their lessons continue to shape the way I practice modern medicine today. On this Teachers' Day, I extend my deepest gratitude to all the teachers in every field who dedicate their lives to molding future generations. Your influence is far-reaching and your work is nothing short of transformative. Lastly, we, the doctors of Hayat Hospital, take the responsibility of every teacher to safeguard your health in every manner we can. Lastly, a few lines I would like to say. Guru tere उपकार का कैसे चुकाऊं मैं मोल, गुरु तेरे उपकार का कैसे चुकाऊं मैं मोल, लाख कीमती धन भला गुरु है मेरे अनमोल. Thank you. Thank you. It is my honor to invite our today's guest of honor, Dr. Bhaskar Yogi Garu. Please welcome on the dais. I request Mr. Red sir. Please keep it. Thank you, sir. Next, Dr. Ramil Anupadinaru, Hayat Hospital, Hyderabad. So, kindly give a valuable message to us. Please warm welcome. Good afternoon, good afternoon, good afternoon. I am so happy to be present amongst all of you. First and foremost, our beloved teachers and then dignitaries of the dais. I want to thank you all for giving us this opportunity to be a part of this wonderful celebration. As we all know, today we have gathered to celebrate Teachers' Day and also to educate us, and also as all our speakers have told, to सम्मान करने के लिए हमको बुलाया गया है. So first and foremost, I would like to thank Krishna Reddy sir, entire Trustmark team, Sri Salam sir,
and all the organizers for making this possible. To start with, the one name which I never forget wherever I go in this world and wherever I attend the medical conferences. One teacher who has shaped me and my life always, I have mentioned it many times, but I mention it again. It is Mr. Panduranga Reddy sir of Vidyavahini School. And I am so happy as sir couldn't make it, to Swami Krishna Reddy sir and Sarita madam has come, and it gives me immense happiness to stand as their student in front of them and be a part of this program. Like last time, I had made a complaint to Krishna sir regarding the Trustmark organization, that we always say that female teachers are working. The sir said they are working with very less salaries and with a lot of time. I said him last time, if it is so, then we should have equal representation on the stage. Why is there less representation on the stage and most of you are here? But I am so happy that he has put at least one female on the stage, and I want more and more females to be on the stage next time. As a doctor, I would like to say that the word this doctor comes from a Latin word teacher. So, we have been teachers from all our childhood. We are a teacher to our children, we are a teacher to our patient, we are a teacher to our students. And this journey goes on and on. I would not like to bore you with all the flowery sentences, how great a teacher is, because you have heard again and again. I would only like to say that as a teacher, when I had met Dr. APJ Abdul Kalam during my medical college days, during a long conversation, he just said one sentence which always remains with me. He says, when he had done the Pokhran nuclear blast, I asked him, why was it necessary for us to do nuclear blast when we are seeing so many adverse effects like Hiroshima and Nagasaki, which has already damaged our humanity. He said, always in this world, power respects power. The power never respects weak. So on this Teachers' Day, I would like to thank you and also request you to not only be physically, mentally, but psychologically and financially fit and financially strong. Because only when we are financially and physically, mentally fit, then we will be able to help other students and our communities. Before I leave, I request all of you to stand for a moment, please. Can you please all stand? So on this day, I administer a health pledge for our teachers, so that we can take this concept of health forward. So can you please repeat with me? As teacher, I pledge to prioritize my well-being, nurturing both mind and body. I will lead by example, embracing healthy habits that inspire those around me. I will sustain my energy to give my best to my students and to my community. Once again, I would like to thank Sri Salam sir, entire Trustmark team for giving us this opportunity. And we have given you the health cards, and there is a personalized letter with both Dr. Benazir and me, and we have also given my personal number. We would be very thankful if you could make us your health partners. I once again congratulate all the teachers both on the dais and off the dais, and see to it that we have more and more celebrations, more and more felicitations again and again. Thank you so much. Nice project only. So I am very great because our teacher ఏముంటుందంటే సాలరీస్ కాదు, ప్రాపర్టీ కాదు, బంగారం కాదు, ఏది కాకపోయినా మనం ఎప్పుడో ఒకప్పుడు పాఠాలు చెప్పిన స్టూడెంట్ ఎప్పుడో మన దగ్గరికి వచ్చి టీచర్ రాబోతున్న కోర్సు 5th క్లాస్ లో మీరు మ్యాథ్స్ చెప్పారు, సైన్స్ చెప్పారు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా సార్ సో ఇప్పుడు అంత చెట్టిపై ఉంటుంది అని చెప్పేసి బాగా సంతోషపడుతుంది. సో దీన్ని గ్రేట్ అనుకుంటే మీరు అలాగే ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ టు షఫీఉద్దీన్ సార్ గారు, సీనియర్ అడ్వకేట్ అండ్ చైర్మన్ ఆఫ్ హెల్త్ హాస్పిటల్. ఎందుకంటే సార్ వాళ్ళ బాబు హాస్పిటల్ చూసుకుంటారు, కానీ తండ్రి ముందు కొడుకు సర్వీస్ చేస్తుంటే మనం ఎంతో గర్వపడాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ సార్.
Next, I request Alamedi sir, please, you give your valuable message to our teachers. Please welcome, sir. ఈనాడు ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సండే ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి సరస్వతి పుత్రులను దేశ నిర్మాణం కోసం తయారు చేస్తున్న సండే గొప్ప వ్యక్తుల మధ్యన ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న ట్రస్మా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి, ముఖ్య అతిథి మా అన్న సోదరుడు భాస్కర్ యోగి గారికి, జిల్లా అధ్యక్షుడు ట్రస్మా జిల్లా అధ్యక్షుడు చరణ్ గారికి, నేటి విశిష్ట అతిథులు బసవరాజు గారికి, కాశీనాథ్ గారికి, ఎస్ఐ కాశీనాథ్ గారికి, మరియు ఈ గొప్ప కార్యక్రమం వెనుక ఉన్నటువంటి గొప్ప మనసు కలిగిన వ్యక్తులు, అయత్ హాస్పిటల్స్ డైరెక్టర్ బెంజల్ మేడం మరియు అలిమోజన్ మరియు గారికి నమస్కారంతో ఈ కార్యక్రమం ఇంకా కష్టపడుతున్నటువంటి ట్రస్మా సభ్యులందరికీ అభినందనలతో ఇంకా ఈరోజు చాలా రోజుల కింద చూసిన సరే గుర్తుకొస్తుంది. కార్యక్రమం ఒక 800 సంవత్సరాల కిందనే సంఘ సంస్కర్తగా ధర్మబోధన చేసినటువంటి బసవేశ్వరుడు యొక్క పాద పద్మాలకు నమస్కరిస్తూ 800 సంవత్సరాల క్రితమే ధర్మబోధనతో పాటు కుల మతాలకు అతీతంగా సమాజ నిర్మాణం కోసం కృషి చేసినటువంటి బసవేశ్వరుడు మన మధ్యన ఉన్నాడు. అతను చూస్తూనే ఆయన చూసిన మనకు ఆ ఆచరణీయమైనటువంటి భావం కలుగుతాం. అలాగే ఈ సమాజ నిర్మాణానికి ఒక గురువు ఎంత అవసరమో ఆ విద్యకు ఒక స్త్రీ గురువుగా మాట ఎట్లా ఉంటుందని ఒక 200 ఏళ్ల కిందనే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావుబాయి పూలే మరియు సావిత్రిబాయి పూలే కంకణం కట్టుకొని స్త్రీ విద్య పట్ల తాను కష్టపడి చెప్పినటువంటి విద్యాబోధన ఈ రోజు ఇక్కడ కనిపిస్తుంది. ఈ సభలో చూసినట్టుంటే 90% పైగా మహిళా ఉపాధ్యాయులు కల్పించడం నిజంగా గర్వంగా అనిపిస్తుంది. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు నడుస్తూ ఉంటారని, ఎక్కడైతే ఏ ఇళ్ళైతే స్త్రీ తన విద్యను పొంది ఉంటుందో ఆ ఇళ్ళ ద్వారా ఆ కుటుంబం బాగుపడుతుంది. మరి అట్లాంటి స్త్రీయే